మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా జాబ్ అనేది. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి ఎస్ఏపిలో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ మీద ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకి ఈరోజు సెషన్ అనమాట. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో నేను సేల్స్ ఆర్డర్ క్రియేషన్, సేల్స్ ఆర్డర్ ఎలా చేయాలి, ఓకే సేల్స్ ఆర్డర్ సంబంధించి ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఎలా చేయాలి అనేది మీరు ప్రాక్టికల్ గా చూపించడం జరిగింది. అలాగే నిన్న బిల్లింగ్ కూడా చేసాం మనం. సో మరి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ చేసేటప్పుడు కానీ, లేదా బిల్లింగ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ మనకి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం టికెట్ రైజ్ చేస్తామనే వర్డ్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, ఐటీ వాళ్ళతో మనం ఫాలోఅప్ చేసి ఇష్యూస్ ని సాల్వ్ చేసుకుంటాం అనేది కూడా చెప్పాలి. అర్థమైందా? సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్, అలాగే బేస్డ్ అపాన్ ది కాంట్రాక్ట్ ఇంక్వైరీ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి మనం తీసుకుంటాం చెప్పాలి. ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు బిల్లింగ్ డాక్యుమెంట్ మీద అంటే కొన్ని క్వశ్చన్స్ చూపిస్తున్నారు చూడండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ యూ మైట్ వర్క్ విత్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ ఏం చేయాలి చెప్పండి. ఇన్వాయిస్, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, ప్రొఫార్మా ఇన్వాయిస్. ఇవి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ అన్నమాట. సో మనకి స్టాండర్డ్ బిల్లింగ్ ఎప్పుడు చేసేది, ఓకే క్రెడిట్ మెమో అనేది ఎప్పుడేంటి గూడ్స్ కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు, కస్టమర్ గూడ్స్ డిఫెక్ట్ అయినప్పుడు రిటర్న్ చేస్తాడు అనమాట. సో అలాగే ఏమన్నా ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నప్పుడు క్రెడిట్ మెమో యూస్ చేస్తాం. అలాగే డెబిట్ మెమో అంటే ఎడిషనల్ ఛార్జెస్ ఉంటాయి కదా, లేట్ పేమెంట్, ఇవన్నిటికి డెబిట్ మెమో ఇష్యూ చేస్తాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది ఎక్స్పోర్ట్ కస్టమర్ పర్పస్ కోసం దీన్ని, సో వితౌట్ ఎనీ అకౌంటింగ్ ఇంపాక్ట్ అనమాట. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు? టిపికల్లీ యూస్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆర్ కస్టమ్స్ పర్పస్. ఓకే, కాబట్టి దీనికి ఆన్సర్ చేసేయగలరు కదా. ఎస్ఏపిలో మనకి ఆల్రెడీ నిన్న బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి చూపించాను ట్యాక్స్ తో. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ యాడ్ టు సేల్స్. క్రెడిట్ మెమో ఎంట్రీ ఏంటి? రిటర్న్, దానికి రివర్స్ సేల్స్ అకౌంట్ యాడ్ టు కస్టమర్. ఓకే, సో మరి బిల్లింగ్ డాక్యుమెంట్ ని కొన్నిసార్లు మనం క్యాన్సిల్ చేయాలనుకుంటాం. సో రాంగ్ గా ఎంటర్ చేసినప్పుడు, లేకపోతే రాంగ్ ఇన్పుట్స్ మనం క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు సో ఏం యూజ్ చేస్తాం? VF11. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలన్నప్పుడు VF01, చేంజ్ చేయాలన్నప్పుడు VF02, డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు VF03, క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు VF11. సో మనకి కలెక్టివ్ బిల్లింగ్ అంటే, సో ఈ కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ కన్సాలిడేట్ మల్టిపుల్ డెలివరబుల్స్. ఒకేసారి కస్టమర్ కి మల్టిపుల్ డెలివరబుల్స్ పంపించాలి, అది ఒకే ఇన్వాయిస్ లో పంపించాలి అనుకున్నప్పుడు, సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, మల్టిపుల్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, మల్టిపుల్ డెలివరీస్ ఉన్నాయి, ఒకే ఇన్వాయిస్ లో పంపించాలన్నప్పుడు ఈ కలెక్టివ్ బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ డు యూ హ్యాండిల్ ప్రైజింగ్ ఎర్రర్స్? సో మనకి ప్రైజింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాను నేను. ప్రైజింగ్ సంబంధించి కండిషన్స్ చెక్ చేయాలి. కండిషన్స్ ఎక్కడ చెక్ చేస్తాం? VK11 లో చెక్ చేస్తాం. ఏమైనా న్యూ కండిషన్ ఎక్కడ అప్డేట్ చేస్తాం? VK11 లో అప్డేట్ చేస్తాం. సో కండిషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ప్రైస్, గ్రాస్ ప్రైస్, సర్చార్జెస్, ఫ్రైట్, రిబేట్స్, యాడ్ డిస్కౌంట్స్, ఇవన్నీ కూడా కండిషన్స్. ఆ కండిషన్స్ మనం అప్డేట్ చేయాలన్నమాట. సో మనం ప్రైసింగ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి రీఇష్యూ చేస్తాం బిల్లింగ్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ యూజ్ చేసే టీ కోడ్ VF11. సో మనం బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు SAP సిస్టమ్ లో కామన్ గా వచ్చే ఎర్రర్స్ ఏంటి అంటే, అకౌంట్ అసైన్మెంట్స్ ప్రాపర్ గా లేకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి GL తో. అకౌంట్ అసైన్మెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? బిజినెస్ ఏరియా, WBS, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్స్. సో బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. WBS అంటే ఏంటి? కాస్ట్ కలెక్టర్ అండ్ రెవెన్యూ కలెక్టర్. ప్రాజెక్ట్ సంబంధించి కాస్ట్ కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి? సో డివిజన్ వైజ్ మనం ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒక డిపార్ట్మెంట్ కి, ఒక డివిజన్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఒక యూనిట్ కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక ఆర్గనైజేషన్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని తెలుసుకోవచ్చు. సో కాస్ట్ సెంటర్ ద్వారా మనం కాస్ట్ ని క్యాప్చర్ చేస్తాం. ఓకే, సో కాస్ట్ సెంటర్ ద్వారా ఓన్లీ కాస్ట్ క్యాప్చర్ చేస్తాం. సో ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా మీరు ఒక స్పెసిఫిక్ ఈవెంట్ అయ్యే ఖర్చును తెలుసుకోవచ్చు. ఒక టోర్నమెంట్ ఉందో, కంపెనీలో ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అది పర్మనెంటా, టెంపరీనా? టెంపరీ. సో టెంపరీ ఈవెంట్స్ అయ్యే ఖర్చుల్ని మనం ఇంటర్నల్ ఆర్డర్ ద్వారా క్యాప్చర్ చేస్తాం. ఒక కంపెనీలో క్యామ్స్, చెస్ ఇలా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే దానికి అయ్యే ఖర్చు. ఒక కంపెనీలో ఒక డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి అయ్యే ఖర్చు. అది దేని ద్వారా ట్రాక్ చేస్తారు? ఇంటర్నల్ ఆర్డర్. ఇంటర్నల్ ఆర్డర్ అనేది పర్మనెంటా, టెంపరీ ఈవెంటా? టెంపరీ ఈవెంట్స్ అయితే ఇంటర్నల్ ఆర్డర్, పర్మనెంట్ ఈవెంట్ అయితే కాస్ట్ సెంటర్.
పర్మనెంట్ గా ఎప్పుడు కలెక్ట్ చేసేది ఏంటి? కాస్ట్ సెంటర్. టెంపరీ అయితే ఇంటర్లాక్. డబ్ల్యూబిఎస్ అంటే ప్రాజెక్ట్ అయ్యే ఖర్చులు, రెవెన్యూస్ కూడా. ఓకే, కాబట్టి ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ మిస్ అయింది, లేకపోతే ఇన్కంప్లీట్ డెలివరీ సేల్స్ ఆర్డర్ అయినప్పుడు, ప్రైజింగ్ ఎర్రర్స్, కండిషన్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ వస్తాయి. ఇలాంటప్పుడు టెక్నికల్ గా కన్సల్టెంట్ ని కాంటాక్ట్ అయ్యి మనం రిసాల్వ్ చేయించుకోవాలి. సో డిస్ప్యూట్స్, కస్టమర్ కి మనకి డిస్ప్యూట్స్ ఎక్కడ వస్తాయి? అండర్ డెలివరీ, ఓవర్ డెలివరీ, అండర్ ప్రైసింగ్, ఓవర్ ప్రైసింగ్, అలాగే క్యాట్ డిస్కౌంట్స్, ప్రైసింగ్ రిలేటెడ్ ఎర్రర్స్. ఓకే, అయ్యే కదా. అలాంటప్పుడు మనం మందు రాంగ్ అయితే ఏం చేయాలి? మందు రాంగ్ అయితే బిల్లింగ్ క్యాన్సిల్ చేసి రీఇష్యూ చేయాలి. ఓకే, బిల్లింగ్ క్యాన్సిల్ చేసి రీఇష్యూ చేయాలి. సో ట్యాక్స్ ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? సేల్స్ ఆర్డర్ నుంచి ఫ్లో అవుతుంది. సేల్స్ ఆర్డర్ లో ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? కండిషన్ లో మెయింటైన్ చేస్తే సేల్స్ ఆర్డర్ వస్తుంది. సేల్స్ ఆర్డర్ నుంచి బిల్లింగ్ వెళ్తుంది. సో క్రెడిట్ మెమో అంటే ఏంటి? డెబిట్ మెమో అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎంట్రీ క్వశ్చన్. సో మనకి టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఏమున్నాయి? స్టాండర్డ్ ఇన్వాయిస్, F2, క్రెడిట్ మెమో, CR, డెబిట్ మెమో, DR, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో మనకి ఒక బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అంటే సేల్స్ ఆర్డర్ నెంబర్, డెలివరీ నెంబర్, బిల్లింగ్ డేట్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ కండిషన్, ట్యాక్స్ డీటెయిల్స్, అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే ఏం చెప్పాను? ప్రింట్అవుట్, పేమెంట్ టర్మ్స్, రిఫరెన్స్ నెంబర్స్, బిల్లింగ్ ప్లాన్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, కరెన్సీ, ఈ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బిల్లింగ్ డాక్యుమెంట్ లో అడిగే ఏ క్వశ్చన్ కైనా SAP లో మీరు ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా లేదా? సో లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం మనం? సేల్స్ ఆర్డర్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్స్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? బిల్లింగ్ సంబంధించి ఎంట్రీ క్వశ్చన్స్. సో ఇక్కడితో మనకి OTC సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్. ఇంకా ఆర్డర్ టు బిల్ వరకు అయింది, ఇంకా క్యాష్ రాలేదు. క్యాష్ కూడా డిస్కస్ చేయాలి. పేమెంట్స్, కస్టమర్ పేమెంట్స్ సంబంధించి కూడా క్వరీస్ ఉంటాయి. మళ్ళీ బిల్లింగ్ సంబంధించి క్వరీస్, ఇవి పేమెంట్ సంబంధించి క్వరీస్. మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఏ జాబ్కి వెళ్ళాలన్నా, అది P2P అయినా, OTC అయినా, R2 అయినా, క్వరీస్ నేర్చుకోవాలి. డిస్క్రిపెన్సీస్, ఆ డిస్క్రిపెన్సీ నువ్వు ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావా, జాబ్ కన్ఫర్మ్. ఇంటర్వ్యూవర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఏం చెక్ చేస్తాడు? ఎలా హ్యాండిల్ చేసావు నీ ప్రీవియస్ ప్రాజెక్ట్ ని, ఎలా హ్యాండిల్ చేసావు చెక్ చేస్తావు. ఎలా హ్యాండిల్ చేసావంటే కస్టమర్ దగ్గర నుంచి మన గూడ్స్ అనేది డిఫెక్ట్ అయినాయి, సో నేను వాటితో మాట్లాడాను, డిస్కస్ చేశాను, అది నిజంగానే జరిగింది కాబట్టి నేను క్రెడిట్ మెమో ఇష్యూ చేశాను, క్యాన్సిల్ చేయడానికి VF11 యూస్ చేశాను, ఆ తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి రీఇష్యూ చేశాను అని చెప్పి 1 minute మాట్లాడి చాలు, జాబ్ మీ చేతిలో ఉంది. డిస్క్రిపెన్సీస్ వదుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఏంటిదండి? డిస్క్రిపెన్సీ. ప్రెషర్ అయితే డిస్క్రిపెన్సీ ఓకే పర్లేదు, ప్రెషర్ అయితే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. OTC అంటే ఏంటి? ఓకే, OTC సైకిల్, ఎంక్వైరీ, కొటేషన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్, కీ కోడ్స్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్, అవైలబిలిటీ చెకింగ్, అవైలబిలిటీ టు ప్రామిస్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బిల్లింగ్ అంటే ఏంటి? కీ కోడ్స్ ఏంటి? పేమెంట్ ఎలా చేస్తారు? కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ ఎలా ఉంటాయి? ఎలా రిసీవ్ చేసుకుంటాం? అన్నది ఏ కీ కోడ్స్ యూజ్ చేస్తాం? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం. సో మీరు కనుక సో నెక్స్ట్ క్లాస్ లో మనకి సో OTCకి సంబంధించిన క్లాసెస్ అనేవి మనకి నెక్స్ట్ పేమెంట్స్ రిలేటెడ్కి వెళ్ళిపోతాము. పేమెంట్స్ సంబంధించి 2 క్లాసులు 3 క్లాసులు ఉంటాయి. ఓకే, సో వితౌట్ సేల్స్ ఆర్డర్ కూడా మనం ఇన్వాయిస్ ప్రాసెస్ చేయొచ్చు. వితౌట్ సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా ఇన్వాయిస్ ప్రాసెస్ చేయొచ్చు. సేల్స్ ఆర్డర్ డెలివరీ లేకుండా ఇన్వాయిస్ ప్రాసెస్ చేయొచ్చు, బిల్లింగ్ ప్రాసెస్ చేయొచ్చా? సేల్స్ ఆర్డర్ ఉంది కానీ బిల్లింగ్ డెలివరీ లేదు, చేయొచ్చా? సర్వీస్ బేస్డ్ ఆర్డర్ చేయొచ్చా? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.